రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'తిరగబడ్రా స్వామి' రివ్యూ విషయానికొస్తే, ఈ సినిమా చూసి ఆడియన్సు పారిపోరా స్వామి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా మరీ పాత ఇప్పుడు కాదు బీసీ కాలం నాటి కథతో తీశారు. ఈ కథ మనం ఇప్పటికే 200, 300 సార్లు చూసుంటాం. హీరోయిన్‌కి ఆస్తుందని తనని చంపడానికి ట్రై చేసే చుట్టమో, బంధువో తన నుంచి కాపాడడానికి హీరో ట్రై చేస్తా ఉంటాడు. ఇదే అరిగిపోయిన పాత రికార్డ్ స్టోరీతోనే ఈ సినిమా కూడా ఉంటది. కాకపోతే ఇందులో హీరో నేపథ్యం మాత్రం కొంచెం కొత్తగా అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అదేం కొత్తగా లేదు. తప్పిపోయిన వాళ్ళని తిరిగి కాపాడి తీసుకెళ్తూ ఉంటాడు హీరో. అలాగే తన మేనకోడలో ఆ అమ్మాయి కూడా తప్పిపోయింది. తనకి తిరిగి తీసుకురావాలని విలన్ చెప్తే, ఆ అమ్మాయిని పట్టించే పనిలో హీరోగా రాజ్ తరుణ్ ఉంటాడు. కాకపోతే ఆ అమ్మాయి ఎవరో కాదు, తను పెళ్లి చేసుకున్న తన భార్య అని తెలుస్తుంది. అక్కడి నుంచి తను భార్యను ఎలా సేవ్ చేసుకున్నాడనే దాని చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సో 'తిరగబడ్రా స్వామి' అని టైటిల్ అయితే పెట్టారు కానీ సినిమా చివరిదాకా రాజ్ తరుణ్ క్యారెక్టర్ మాత్రం తిరగబడదు. ఆడియన్స్ మాత్రం తిరగబడి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉంది సినిమా. ఏమాత్రం కథ కానీ కథనం కానీ బాగాలేదు. పాటలు కూడా సోగా ఉన్నాయి. ఈ సినిమా గురించి పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు. రాజ్ తరుణ్ తన ప్రైవేట్ విషయాల మధ్య జరిగిన గొడవల వల్ల కొంచెం ఫేమ్ వచ్చేసరికి తన పాత సినిమాలని వరుసపెట్టి రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో మ్యాటర్ ఉంటేనే ఓపెనింగ్స్ వస్తాయి. సో ఈ సినిమాలో కూడా ఏమాత్రం మ్యాటర్ లేదు. ఇది కూడా వరుసపెట్టి రెండో ఫ్లాప్గా రాజ్ తరుణ్కి ఈ వీక్లో వస్తుంది. ఇంకో 2, 3 సినిమాలు రిలీజ్ అయినా కానీ ఈ హైప్ మాత్రం ఉపయోగపడదు. సినిమాలో కంటెంట్ ఉంటేనే హిట్ అవుతుంది. సో రాజ్ తరుణ్ మిగతా సినిమాలన్నా కంటెంట్ని బాగా చూసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఈ సినిమాకి అయితే చెప్పడానికి ఏం లేదు. దీన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓటీటీలో కూడా అవాయిడ్ చేయొచ్చు. మొత్తంగా అయితే పాత సినిమా క్యాసెట్లు వేసుకోవడం చూసిన దానికంటే అధ్వానంగా ఉంది ఈ సినిమా.